హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోగినేని మణిగారి కలం నుండి జాలువారిన సరికొత్త నవల గోదారమ్మ. రచయిత్రి గోగినేని మణి, చదువుతున్నవారు రాధికా గోగినేని. మరి కథలోకి వెళ్దామా? గోదారమ్మ నవలలోని మొదటి భాగం. అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. కమ్మని కంఠస్వరంతో సాగుతున్న ఆ అన్నమయ్య సంకీర్తన మైమరచి వింటూ మరో లోకంలోకి అడుగుపెట్టిన అనుభూతిలో మునిగిపోయిన ఆవిడ పాట ఆగిపోయిన విషయాన్ని గమనించలేదు. అమ్మా మీరు అంటూ ప్రశ్నించిన ఆమె వైపు అయోమయంగా చూసి ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చి నిట్టూర్చింది. నేను నేను అంటూ తడబడిన ఆవిడ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత మెల్లగా చెప్పింది. నేను దూరం నుండి వస్తున్నానమ్మా అంటూ చేతుల్లో ఉన్న 2 బ్యాగులను కింద పెట్టింది. అదిగో అక్కడ కూర్చున్న వాళ్ళని కాఫీ తాగుతున్నారు కదా అని ఇక్కడ ఏదన్నా హోటల్ ఉందా అని అడిగా. లేదని చెప్పి వాళ్ళకి మీరే రోజు కాఫీ ఇస్తుంటారనే విషయం చెప్పారు. వాళ్ళ 4గురికి కాఫీ ఇవ్వడమే కాకుండా పేపర్ను తెప్పించి పెడతారట కదా. పేపర్ను తిరగేస్తూ కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసి తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతామని చెప్పారు. ఆ చెట్టు చుట్టూ ఉన్న సిమెంట్ చప్టాని వాళ్ళందరూ కూర్చోవడానికి మీరే ఏర్పాటు చేశారట కదా. ఈ విషయాలన్నీ విన్నాక నాకు ఏదైనా ఏర్పాటు చేయగలరేమో కనుక్కుందామని వచ్చా. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారని అనుకుంటున్నా. మీ అమ్మవాళ్ళు కానీ అత్తామామలు కానీ ఉంటే పిలిస్తే నేను ఈ విషయం అడుగుతా. ఇంతకీ పాట పాడుతున్నది నువ్వే కదమ్మా, చాలా మంచి కంఠం, మైమర్చిపోయాను సుమా. సంగీతం నేర్చుకున్నావా? ఆవిడ ప్రశ్నలకి చిరునవ్వుతో చూసిన అమ్మాయి జవాబు చెప్పింది. నేనేనమ్మా, కాకపోతే అలా కూని రాగాలు తీయటమే కానీ ప్రత్యేకంగా సంగీతం నేర్చుకోలేదు. ఇహ ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరూ లేరు, నేను మా అబ్బాయి ఉంటామంతే. ఈ సంగతి వాళ్ళు చెప్పే ఉంటారేమో కదా. నేను ఏదో కాలక్షేపంగా 4 పెద్దవాళ్ళకి నాతో పాటుగా కాఫీ కలిపి ఇస్తూ ఉండటం ఓ అలవాటైంది. మరి మీకెలాంటి ఏర్పాటు చేయగలను చెప్పండి అంది ఆవిడ కింద పెట్టిన బ్యాగుల వైపు చూస్తూ. అంటే నేను ఒక్కదాన్ని ఉండడానికి చిన్న పోర్షన్ లాంటి ఇల్లు ఇక్కడికి దగ్గరలో ఉందా అని వాకప్ చేయాలని అంటూ ఆవిడ మాటలు ఆపేసింది. ఆ అమ్మాయి ఆవిడ వైపు కొంచెం ఆశ్చర్యంగా చూసింది. ఏమిటమ్మా మీరు అంటున్నది? మీరు ఎవరింటికో ఈ ఊరు రాలేదా? ఇక్కడే ఉండాలనుకుంటున్నారా? ఎందుకని? ఆ ప్రశ్నలకు ఆవిడ మళ్ళీ నిట్టూర్చింది. ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఇక వివరాలంటావా? ప్రస్తుతానికి ఏమీ చెప్పలేను, నిదానంగా చెప్తాను. ఆ మాటలతో ఆ అమ్మాయి మొహం వెలిగిపోయింది. సరేనమ్మా, మీరు మీ వివరాలు ఏమీ చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లాడితో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి మీరు మాతోనే ఉండొచ్చు. మీకు అభ్యంతరం లేకపోతేనే సుమండి. నేను ఇక్కడికి దగ్గరలోనే ఓ స్కూల్లో టీచర్గా ఉద్యోగం చేస్తున్నా. అబ్బాయిని నాతో తీసుకుని వెళ్తుంటా. పక్కనున్న 2 గదులు ఖాళీనే. మీరు ఉంటానంటే నాకు పెద్ద దిక్కుగా ఉంటారు కాబట్టి చాలా సంతోషం. మీకు ఇష్టమేనా అని అడిగింది ఆ అమ్మాయి. ఆవిడ చిరునవ్వుతో తల ఊపుతూ, నీ పాటలు వింటూ మీతో కలిసి ఉండటం నాకు చాలా బాగుంటుంది అనిపిస్తోంది. నాకు సంగీతం రాదు కానీ పాటలు వినటం, నీలాగే చిన్నగా రాగాలు తీయటము అలవాటే. అవును, నీ పేరేమిటమ్మా అని అడిగింది. సీత అని చెప్పి మీ పేరు అడగవచ్చునా అంది. ఆవిడ అక్కడకు కొంచెం దూరంగా కనిపిస్తున్న గోదావరిని చూపిస్తూ వేలు చూపించి ఏదో అనబోతుంటే సీత నవ్వు మొహంతో అంది. అంటే మీ పేరు గోదావరమ్మ అంతేగా? ఆవిడ చిరునవ్వుతో వెంటనే తల ఊపింది. అవును, గోదారమ్మ అంది. సీత ఆనందంగా, నేను మీ పేరుని భలేగా కనిపెట్టేశాను కదండి అంది. అవును అన్నట్లుగా ఆవిడ తల ఊపుతూ ఇంకొక మాట చెప్పింది.
ఆ గోదావరిని ప్రతిరోజు చూడగలిగే అదృష్టం కలుగుతోంది. ఈ ఇల్లు కొంచెం ఎత్తులో గోదావరి బాగా కనిపించేటట్టుగా ఉంది. అందుకేనేమో ఈ ఇంట్లోనే నివాసం లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. చుట్టుపక్కల ఏదైనా పోర్షన్ అద్దెకు దొరుకుతుందేమోననుకుంటే నీ ఇంట్లోనే చోటిచ్చావు కదమ్మా. ఆవిడ మాటల్లో కనిపించిన కృతజ్ఞతాభావానికి కరిగిపోతూ సీత ఆవిడతో, అమ్మా, మీలాంటి వారితో కలిసి ఉండే అదృష్టం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మిమ్మల్ని చూడగానే ఆత్మీయతాభావం కలిగింది అంది కళ్ళల్లో సంతోషాన్ని చూపిస్తూ. అప్పుడే లోపల నుండి వచ్చిన చిన్నపిల్లాడు ఆవిడ్ని చూస్తూ, ఎవరు అన్నట్లుగా కళ్ళెగరేశాడు. అమ్మమ్మ అవుతారు నీకు. నువ్వు అస్తమానం అడుగుతూ ఉంటావుగా, అందుకే వచ్చారు. ఇక నుండి మనతోనే ఉంటారు అంది ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకుని. వాడు చాలా సంతోషంగా, నిజంగా అంటూ ఆవిడ వైపు చూసేసరికి ఆవిడ ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకుని, నిజమే బాబు, మీతోనే ఉంటాను, ఇక ఎక్కడికి వెళ్ళను అంది. చిన్నపిల్లాడితో కాలక్షేపం బాగుంటుందనిపించింది ఆవిడకు. పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, పేరేమిటమ్మా అని అడిగింది. రంగా అన్నాడు వాడు ముద్దుగా. బావుంది. రోజుకు 4-5 సార్లు నిన్ను పిలుస్తున్నట్లుగా నీ పేరును పలికితే ఆ భగవంతుని తలుచుకుంటున్నట్లు పుణ్యం వస్తుందన్నమాట అందావిడ వాడిని చిరునవ్వుతో చూస్తూ. సీత కూడా సరదాగా చిన్నగా నవ్వింది. అమ్మా, వీడిని స్కూల్లో దింపి నేను ఈ రోజుకి సెలవు పెట్టేసి వస్తాను. ఈ రోజంతా మీకు కావలసినట్లుగా ఇల్లు సర్దటము, భోజనం ఏర్పాట్లు చేస్తా అంది హుషారుగా సీత. ప్రస్తుతానికి బట్టలు మాత్రమే ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఒక్కో వస్తువు కొనుక్కుంటాను. ఒక్కదాన్నే కదా, అంత అవసరాలు ఏవి ఉండవు. నువ్వు నీ ఉద్యోగం చూసుకోమ్మా, సెలవు పెట్టాల్సినంత అవసరం లేదులే అందావిడ. అలా అనకండి, నాకు చాలా ఉత్సాహంగా ఉంది మాకు ఒక తోడు దొరికినందుకు. సెలవులు చాలానే ఉన్నాయి, అందుకే పెట్టాలనుకుంటున్నా. ముందు కాఫీ తెస్తానుండండి అంటూ సీత లోపలికి వెళ్ళింది. సీత తెచ్చిచ్చిన కాఫీని ఇష్టంగా తాగిందావిడ. పక్క గదిలోకి తీసుకెళ్ళి మంచం మీద దుప్పటి పరిచి, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి, బట్టలు అవి అలమారాలో పెట్టుకోండి అని చెప్పి సీత మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాసేపట్లోనే ఆవిడికి ఉప్మా ప్లేట్ అందించి పిల్లాన్ని తీసుకెళ్ళి బడిలో దింపి వచ్చేసింది. తర్వాత ఇద్దరూ కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆవిడ తన వివరాలేమీ ప్రస్తుతానికి చెప్పలేనని అంది కాబట్టి సీత అలాంటి విషయాలు ప్రసక్తి లేకుండా ఆవిడికి ఏర్పాట్లు చేసింది. తన వివరాలు అడగవద్దని చెప్పింది కాబట్టి ఆ అమ్మాయి వివరాలను అడగటం సమంజసం కాదని ఆవిడ అడగలేదు. కాకపోతే ఇద్దరు ఆలోచనలు అటువైపే సాగాయి. ఈ సీత భర్త ఏం చేస్తున్నాడో అతని ప్రసక్తి తీసుకురాలేదు. కొడుకుతోనే ఉంటున్నానని చెప్పింది. ఎందుకనో, కారణం ఏమై ఉంటుందో. ఈ అమ్మాయి విషయాలు వివరాలు ఏమీ తెలియకుండా తనతో కలిసి ఉండటం మంచిదేనా అనుకుందా పెద్దావిడ. మెల్లగా అన్ని విషయాలు తెలుస్తాయిలే. ఏవో కారణాల వల్ల ఒంటరిగా ఉంటోందేమో. అయినా అమ్మాయి చిన్నపిల్లాడితో కలిసి ఉండటం వలన వాళ్ళెవరో ఏమీ తెలియనంత మాత్రాన తనకు వచ్చిన నష్టం ఏముంటుంది? తన దగ్గర పోగొట్టుకోవడానికైనా ఏం లేదుగా అని ఆవిడ తనకు తానే సర్ది చెప్పుకుని స్థిమితపడి నిశ్చింతగా ఉండొచ్చని నిర్ణయించుకుంది. సీత అలాగే ఆలోచించింది. ఆమె ఎక్కడి నుండి వచ్చారు? ఈ ఊళ్ళోనే ఒంటరిగా ఎందుకు ఉండాలనుకుంటున్నారు? పిల్లలు వాళ్ళు ఎవరు లేరా? ఒంటరిగా ఉండాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో? వివరాలు ఏమీ ప్రస్తుతానికి చెప్పనని ఎందుకు అన్నారో? ఇలాంటి ప్రశ్నలన్నీ మనసులోకి వచ్చినా సీత ఈ విధంగా ఆలోచించింది. తన విషయాలేవీ పూర్తిగా తెలుసుకోకుండానే తన ఇంట్లో ఉండటానికి ఇష్టంగా అంగీకరించారు. ఇందులో తనకి ఏమీ అభ్యంతరం లేదు. ఆమె ఇంటి అద్దె ఎంతని కానీ అలాంటివి ఏమీ అడగలేదు. ఆమె ఏమీ ఇవ్వకపోయినా తనకేమీ నష్టం ఉండదు. ఎప్పుడూ ఎవరికీ అద్దెకి ఇవ్వలేదు కాబట్టి ఖాళీగానే ఉండే బదులు ఇప్పుడు ఇంకొకరు ఉంటారు అంతేగా. తన సంపాదన కొంచెమే అయినా ఒక నలుగురికి ఉదయం పూట కాఫీ ఇవ్వగలుగుతోంది. ఇప్పుడు ఇంకొక మనిషికి భోజనం కూడా పెట్టాలి అంతేగా. ఆ మాత్రం తను భరించగలదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆమెకి ఎలాంటి ఆదాయం రాబడి లేకపోయినా పర్వాలేదు. ఎందుకో కానీ ఆమెను చూడగానే గౌరవభావం, ఏదో ఆత్మీయత కలిగాయి. కొందరిని చూడగానే చెయ్యెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అంటారు. ఆవిడ్ని చూసినప్పుడు తనకు ఆ మాట నిజమే అని అనిపించింది. తనకు మంచి తోడు, పెద్ద దిక్కులా దొరకటం ఆనందించాల్సిన విషయమే కానీ మరొకలాంటి ఆలోచనకి ఆస్కారమే లేదు. ఆ దేవుడే తనకో తోడు పంపించాడని సీత మనసులోనే తీర్మానించుకుంది. మంచం మీద పడుకుని ఉన్న ఆమెకు సీత ఎవరితోనో అంటున్న మాటలు వినిపించాయి.
చెప్తున్నానుగా మాకు దూరపు బంధువని, నాకు పెద్దమ్మ వరుస అవుతారని. చాలా దూరంలో ఉంటున్నారు. నేను ఒక్కదాన్ని పిల్లాడితో కలిసి ఉంటున్నానని తెలిసి మాతో ఉందామని వచ్చారు. ఏ ఊరైతేనే ఊరి పేరు ఎందుకు చెప్పు, నువ్వు వెళ్ళి చూసిరావు కదా, మరి ఇంకెందుకు నీకు ఇన్నారాలు? గోదారమ్మ సీత మాటలు విని మనసులోనే నవ్వుకుంది. తన్ను ఎవరు ఏ వివరాలు అడగకుండా సమాధానం బాగానే చెప్పేసింది, ఎవరితోనో మరి అని అనుకుంది. ఆ మరునాడు సీత కాఫీ తాగటానికి వచ్చిన వాళ్ళని గోదారమ్మకు పరిచయం చేసింది. ఒక ఆయన్ని చూపించి, ఈయన పేరు రామానుజం గారు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ అంటూ ఇంకొక ఆయన్ని చూపించి, వీరు రిటైర్డ్ స్కూల్ మాస్టర్ బ్రహ్మం గారు అంటూ సీత చెప్తుంటే ఇంకొక ఆయన అడ్డం వచ్చి, ఇలా ఒక్కొక్కరికి రిటైర్డ్ అని చెప్పడం ఎందుకమ్మా, అందరం ఉద్యోగ విరమణం చేసిన బాపతేగా, అందుకని ప్రభుత్వం వారు చేసిన సేవలు ఇక చాలే, ఇంట్లో కూర్చోండి అంటే ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని దొర్లిస్తున్న బాపత జనం అని ఒక మాట చెప్పేస్తే అందరికీ సరిగ్గా సరిపోతుందిగా అనగానే అందరూ చిన్నగా నవ్వారు. వెంటనే రామానుజం అనబడే అతను అందించుకుంటూ ఆ మాటలన్న అతన్ని చూపిస్తూ అన్నాడు, ఈయన సార్థక నామధేయుడండి, పేరు ఆనందరావు. ఈయన మాటల్లో కొంచెం చమత్కారం కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి మేము సరదాగా హాస్యానందం అని అంటూ ఉంటాం అని చెప్పి నవ్వు మొహంతో చివరగా ఉన్న అతని వైపు చేయి చూపిస్తూ, వీరు వీరభద్రం గారు. నిజానికి పేరులో ఉన్న వీరత్వం ఛాయగానైనా మనిషిలో కనిపించదు, ఎప్పుడూ నీరసంగా అనిపిస్తూ ఉంటారు అని చెప్పాడు ఆయన కొంచెం చమత్కారంగా. గోదారమ్మ వాళ్ళందరి వైపు చిరునవ్వుతో చూసింది. వీరభద్రం అనబడే ఆయన వెంటనే సమాధానం చెప్పాడు, చూడండి, ఈ వయసులో మౌనంగా ఉండక హుషారుగా చలాకీగా గెంతుతూ ఉండటం సాధ్యమా? నాకు నిజానికి అందరి మాటలు వినటమే ఇష్టం. ఏం చెప్పాలో ఎలా కల్పించుకోవాలో తెలియక మౌనంగా ఉంటూ ఉంటాను. ఈ మాట మాత్రం నిజమేననుకోండి అన్నాడు. గోదావరమ్మ గారికి చేతులు జోడిస్తూ మొహంలోకి చిరునవ్వు వచ్చింది. ఆవిడ సమాధానంగా చిరునవ్వుతో అంది, మీరింత చక్కగా నవ్వుతూ ఉంటే మీకు నీరసమేమిటండి అంది. నిజమే, అయితే ఇక ఎవ్వరూ నీరసాల భద్రం గారు అనకుండా చక్కగా నవరసాల భద్రం గారు అందాం, ఏమంటారు? ఆనందరావు అనగానే బాగుంది బాగుంది అంటూ అందరూ సరదాగా నవ్వారు. రామానుజం గోదావరమ్మ వైపు చూస్తూ అన్నాడు, అమ్మా, మీరు సీతమ్మ తల్లితో కలిసి ఇక్కడే ఉండాలని నిర్ణయించుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సీత లాంటి అమ్మాయిని ఈ రోజుల్లో చూడటం చాలా అరుదు అనుకోండి. మమ్మల్ని స్వంత బంధువుల్లా ఆదరిస్తుంది. ఆ మాటలకు సీత తల అడ్డంగా ఊపుతూ, బంధువుల్లా అంటాం సరికాదు, మీరందరూ నా సొంత బాబాయిల్లానే అనిపిస్తారు, అందుకే గొప్ప భరోసాగా ఉంటుంది నాకు అంది. ఇంకొక ఆయన వెంటనే జవాబు చెప్పాడు, అవునండి, సీతకు మేం భరోసాగా ఉంటాం, సీత మాకు ఆసరా. ఇది మాత్రం 100కి 100 పాళ్ళు నిజం. మా ఇళ్లల్లో ఏం జరిగినా దగ్గర బంధువులు వస్తారో రారో కానీ సీత మాత్రం ముందుగా వచ్చి మా ఇంట్లో వాళ్ళ చేతికి ఆసరాగా నిలబడుతుంది. ఏ పని తలపెట్టామో అది పూర్తయ్యే వరకు ఏ వేళకింత నోట్లో వేసుకుంటుందో ఎప్పుడు నిద్రపోతుందో ఎవరికీ తెలీదు, అంతలా అన్ని పనులు చూసుకుంటుంది. ఆ మాటలకు అవునన్నట్లు అందరూ తలలూపారు. ఆనందరావు నోరు విప్పాడు, సీత పేరు వలనో ఏమో కానీ డొక్కా సీతమ్మగారి లక్షణాలు కొన్ని వచ్చాయని నేను సరదాగా అంటే అంత గొప్ప ఆవిడతో పోలికేమిటంటూ కోప్పడుతుంది, కానీ నాకు మాత్రం ఆవిడలోని కొంచెం అంశ అబ్బినట్లుగా అనిపిస్తుందండి. డొక్కా సీతమ్మగారి గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది విన్నానండి. సీతమ్మగారు ఎవరో బంధువులింటికి పని మీద వెళ్తూ మార్గమధ్యలో ఏదో సత్రంలో కాబోలు విడిది చేస్తే అక్కడ ఒక తల్లి ఆకలంటూ గోల్ చేస్తున్న పిల్లాడిని, ఇంకెంత కొంచెం దూరమేగా, సీతమ్మ గారి ఇంటికి వెళ్తాంగా, కడుపు నిండా భోజనం చేద్దు గాని అంటూ సముదాయించటం విని ఆవిడ వెంటనే తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనక్కి వచ్చేస్తుందని అంటారు. వాళ్ళ భోజనం ఏర్పాట్లు చేయడానికి అన్నమాట. ఆవిడది అంత గొప్ప మనసని చెప్పడానికి ఈ ఉదంతాన్ని ఉదహరిస్తుంటారు. ఇంతటితో గోదారమ్మ నవల్లోని మొదటి భాగం సమాప్తం. వచ్చే వారం 2వ భాగంతో కలుద్దాం.